కాకినాడ జిల్లా తూని నియోజకవర్గంలో పర్యటించిన జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పోలవరం ఎడమ కాలువ పనులను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి ఆగస్టు నెలలోనే ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను విడుదల చేయడమే లక్ష్యమన్నారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని తెలిపారు. ఎడమ కాలువ పనులను 1,800 కోట్లు కేటాయించి శరవేగంగా పనులు కొనసాగిస్తామని పేర్కొన్నారు. సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడే 1,800 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్పాం. డబ్బులు ఖర్చు పెట్టడం కాదు, ఇక్కడ కావాల్సింది ఈ పనులు క్రిటికల్ వర్క్స్ అన్నీ ఉన్నాయి మా మీద. మేము ఇరిగేషన్ మంత్రిగా నేను వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఈ పనులు చేయాలని చూస్తే అన్నీ కూడా క్రిటికల్ వర్క్స్. ఇక్కడే మనం చూసాం, ఏదైతే 100 మీటర్స్ 100 మీటర్ల హిల్ కట్ చేసి డెప్త్కి వెళ్ళి పనులు చేయాలి. 100 మీటర్ల హార్డ్ రాక్, అది హార్డ్ రాక్ని హిల్ని కట్ చేసి ఉండేటువంటి పనులు. ఏదైతే పంప తాండవ రివర్స్ మీ అందరికీ తెలుసు. అటువంటి పంప తాండవ మీద అక్విడేట్ల నిర్మాణం అంటే ఎంత క్లిష్టమైనటువంటి పనులు మీ అందరికీ తెలుసు. అంటే గతంలో ఏదో మెత్తగా వచ్చేటువంటి పనులు చేసేసి వదిలేస్తే ఈవేళ క్లిష్టమైనటువంటి కఠినమైనటువంటి క్రిటికల్ అనేటువంటి పనులన్నింటినీ కూడా ఈ 2 సంవత్సరాలు ఈ పంప తాండవాలు అయితే 100 మీటర్ల హిల్ కటింగ్ ఇవన్నీ ఒక ఎత్తు. మరొక పక్కన మాకు 5 నేషనల్ హైవేస్ ఉన్నాయి. నేషనల్ హైవే ముట్టుకోవాలంటే ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతూ ఉంటారు. అటువంటి నేషనల్ హైవే 5 కనెక్టివిటీస్ కనీసం ఒక అంగుళం వంకర వస్తే వాళ్ళు ఒప్పుకోరు. అటువంటి హైవేస్కి పక్కనే మనం కట్ చేసి మళ్ళీ హైవే బ్రిడ్జెస్ నిర్మాణం చేయాలంటే వాటికి మళ్ళీ సర్వీస్ రోడ్స్ వేయాలి, సర్వీస్ బ్రిడ్జిలు కట్టాలి. అవి నేషనల్ హైవే వాళ్ళ యొక్క సిస్టమ్ ప్రకారం, వాళ్ళ యొక్క డిజైన్స్ ప్రకారం మేము దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దానికి మళ్ళీ ఎల్ఏ ప్రాబ్లం, ల్యాండ్ ఎక్వేషన్ ప్రాబ్లం ఉంది. వీటన్నింటినీ కూడా అటు కలెక్టర్స్ దగ్గర వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని ఇటువంటి సమస్యలన్నింటినీ కూడా అధిగమించి ఈవేళ లెఫ్ట్ మెయిన్ కెనాల్కి సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్ పనులు ఈ ఆగస్టులోనే పూర్తి చేసి, అంటే ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్గా ఈ ఆగస్టు నెలలోనే ఆ యొక్క లెఫ్ట్ మెయిన్ కెనాల్ని నీటిని ఉత్తరాంధ్రకు విడుదల చేయాలి అనేటువంటి ఆలోచనలకు అనుగుణంగానే ఈ పనులు ముందుగా జరిగేటువంటి విధంగా ఇక్కడ మాకు కూడా ఈరోజు 1-2 పనులు ఎక్కడైతే జాప్యంగా జరుగుతూ ఉన్నాయి వాటి మీద కూడా ఈరోజు అధికారుల్ని కూడా తీవ్రంగా హెచ్చరించాం. అదేవిధంగా ఏజెన్సీలు కూడా తీవ్రంగా హెచ్చరించాం. ఖచ్చితంగా ఒక షెడ్యూల్ ఇచ్చిన తర్వాత ఆ పనులు కనుక అలసత్వం ఉంటే, నిర్లక్ష్యం ఉంటే ఒప్పుకుంటాం. కఠినమైన క్లిష్టమైన అయినా కూడా ఒక షెడ్యూల్ ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళాలి. ఖచ్చితంగా చర్యలు తీవ్రంగా ఉండే వాళ్ళని కూడా హెచ్చరించి